తెలంగాణ రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున అవినీతి జరుగుతూ ఉందో స్వయంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారికి క్షమాపణనే దానికి ఉదాహరణ అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, తప్పిదం జరిగింది, దానికి నేను బాధ్యత వహించి క్షమాపణ చెప్తా అంటున్నాడు. ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దానికి నేను నిజంగా చాలా వారందరికీ కూడా నా పక్షాన సారీ చెప్తున్నాను. ఏమన్నా ఆషామాషి తప్పిడమా? 1 కోటి ఎకరాల భూమి ప్రొహిబిటెడ్ లిస్టులో లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టి వేరే సారాలు నడుస్తూ ఉంటే అది తప్పిదమని సీనియర్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పడానికి సిగ్గుండాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మరోవైపు ఇంకొక సీనియర్ మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు చెప్తున్నారు, యాదగిరిగుట్టలో కూడా 42,000 ఎకరాలు ప్రొవిజన్ లో పెట్టినట్టు నాకు ఐలయ్య గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యే చెప్పి బాధపడ్డారు. ఇది 3 నెలల కింద, ఇది ఇవాళ బయట పెట్టిన ప్రతిపక్షాలు. నేను ఆ రోజే ముఖ్యమంత్రి గారికి చెప్పిన, ఆయన 42 ఎకరాలు యాదగిరిగుట్టలో ఈ రకంగానే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో పడ్డదని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించలేదట. మరి దీని వెనుక కుట్ర దాగి ఉన్నది అని చెప్తా ఉన్నాడు. మరి కుట్రదారులు ఎవరు, దోషులు ఎవరు, నిగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద లేదా? మరి కుట్రదారులని మీరే చెప్తున్నప్పుడు, దోషులు దీంట్లో ఉన్నారని మీరే చెప్తున్నప్పుడు, తప్పిదాలు జరిగినాయని మీరే చెప్తున్నప్పుడు దీని మీద సమగ్రమైనటువంటి ఎంక్వైరీ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది.